లూకా సువార్త 19వ అధ్యాయం తీయండి. 19వ అధ్యాయం లూకా సువార్త. ఆయన సంచరించుచు ఎరికో పట్టణం ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. ఆయన సంచరించుచు, ఎవరాయన? మన ఆయన, మనల్ని భరించే ఆయన, మనల్ని సృష్టించిన ఆయన, మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎక్కడ ఆశ్రమాన్ని కట్టించుకొని భక్తులారా నా దగ్గరకు రమ్మని చెప్పలేదు. కానీ ఎక్కడ నశించిపోయేవారు ఉన్నారో, ఎక్కడ వ్యాధిగ్రస్తులు ఉన్నారో, ఎక్కడ కృంగిపోయిన వారు ఉన్నారో, ఎక్కడ ఆదరణ లేని వారు ఉన్నారో, పరలోకపు సంగతులు తెలియజేసి దేవుని రాజ్య వారసులు అవ్వటానికి మనిషికి అవసరమైన మార్గాన్ని చూపించాడు. ఎరికో అన్నది ఒక శపించబడినటువంటి పట్టణం. యెరూషలేము అన్నది దీవించబడిన పట్టణం. పొద్దున్న అడిగానా, ఇప్పుడు అడిగానా ఎవరైనా యెరూషలేము వెళ్ళారా అని? మార్నింగ్ అడిగాను. మీరు ఎవరైనా వెళ్ళారా యెరూషలేము? ఓకే, కొంతమంది ఉన్నారు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ లాక్డౌన్ వచ్చాక చాలా అయిపోయారు. వెళ్ళగలిగితే వెళ్ళండి, వెళ్ళకపోయినా ఏం పెద్ద పాపం ఏం కాదు, దానివల్ల లాభము లేదు అనొద్దు. బట్ బైబిల్ని అలాగే అక్కడ చూడొచ్చు మనం. యేసు ప్రభు నడిచిన, జన్మించిన, సిలువ వేయబడిన, పాతిపెట్టబడిన, పునరుద్ధానుడైన, ఆరోహణమైన కొండ, అన్ని గెత్సెమని తోట అన్నీ చూసినప్పుడు నాకైతే ఒళ్ళు జలదరిచ్చింది. 1, 2, 3 సార్లు వెళ్ళాను. మళ్ళీ వెళ్దామనేటప్పుడు లాక్డౌన్ వచ్చింది. నేను వెళ్ళిన అన్ని వీడియోల్లో చేసి వాటి వర్తమానాలు సిద్ధం చేసి ఒక పెన్ డ్రైవ్లో ఉన్నాయి, మెమరీ కార్డులో ఉన్నాయి. మీరు వెళ్ళేటప్పుడు బుక్ స్టాల్ దగ్గర అడగండి. ఒకవేళ మీరు వెళ్ళలేకపోతే మీ ఇంట్లోకి యెరూషలేము తెచ్చుకోవచ్చు ఇప్పుడు మీడియా ద్వారా కదా. ఎస్, యెరూషలేము కొండ మీద కట్టబడిన పట్టణము, ఎరికో దిగువన ఉన్నటువంటి పట్టణము. ఎరికో ఒక వ్యాపార కేంద్రం వంటిది, ఒక శపించబడినటువంటి పట్టణం. యెరూషలేము దేవుని పట్టణానికి గుర్తుగా ఉన్నది. అక్కడే దేవాలయం ఉన్నది. ఆదాము సమాధి అక్కడే ఉందని, అక్కడే యేసుప్రభు సిలువ వేయబడ్డాడు. అక్కడే చరిత్రలో సాతాను ఎన్ని విధాలుగా యెరూషలేము పట్టణాన్ని నాశనం చేసేసి, చెదరగొట్టేసి, కాల్చేసి, పడగొట్టేసిన ఈ రోజు వరకు యెరూషలేము పట్టణం అక్కడ నిలబడి ఉందంటే, యెరూషలేము ప్రజలు చెదిరిపోయిన వారందరినీ దేవుడు సమకూర్చాడంటే అది ఆ రోజు దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము. మనం చెడ్డవాళ్ళమైన యేసు ప్రభువును బట్టి మనల్ని దీవించడానికి ఆశపడేవారుగా ఉన్నాడు దేవుడు. కానీ మనం శాపం కిందకి రావాల్సిన అవసరమో లేదు. యేసు ప్రభు యెరూషలేములో ఉన్నాడు, ఎరికోకు కూడా వెళ్ళాడు. యెరూషలేములో, ఎరికో, సమరయ ఈ స్థలాలన్నీ శపించబడిన స్థలాలు. కానీ ప్రభు అందరి మధ్యకు వెళ్ళాడండి. ఇందాక చెప్పాను కదా, చెడ్డవారిని మంచివారిని కూడా ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువే. కాబట్టి ఆ పట్టణం కూడా వెళ్తుంటే అక్కడ సుంకపు గుత్తదారుడు అంటే ట్యాక్స్ కలెక్టర్ అండ్ రిచ్ మ్యాన్ జక్కయ్య అని పేరు గల ఒకడు ఉన్నాడు. ఒక ఉద్యోగి, ఒక ధనవంతుడు. ఇక్కడ ఈ జక్కయ్య లంచగొడ్డి, లంచాలతో డబ్బు సంపాదించుకున్నాడు. కానీ నెమ్మది లేదు. యేసు ఎవరో చూడగోరెను. ఆ మాటలో చాలా అర్థం ఉందండి. డబ్బులు ఉన్నోళ్ళండి ఆ డబ్బులతో ఏమేమో చేసి చూడాలని చూస్తారు. అంతెందుకు, ప్రసంగి 2వ అధ్యాయంలోకి వెళ్తే మీరు తర్వాత చదవండి. తర్వాత చదవకపోతే నన్ను గుర్తు చేసుకోండి, మర్చిపోతారు చాలామంది హోంవర్క్ అంటే. సొలొమోను చాలా ధనవంతుడు. ఆయన పరిశీలన చేశాడట. ఎందులో నిజమైన సమాధానం ఉందో చూద్దాం, సంతోషం ఉందో చూద్దామని తాగాడంట. అబ్బే ఇందులో లేదు.
ఇళ్ళు కట్టించుకున్నాడంట, అబ్బే ఇందులో లేదు. వనాలు నాటించుకున్నాడంట, అబ్బో ఇది కాదు. గాయని గాయకుల్ని అంటే లైవ్ మ్యూజిక్ అనమాట. అంటే ఏంటంటారు మీరు, హోమ్ స్టూడియో పెట్టుకున్నాడు అనమాట పాటలు వినడానికి. ఏది కర్ణాటక మ్యూజిక్ అయ్యి ఆపవయా, రాక్ మ్యూజిక్ అయ్యి ఆవయ తలపడి వస్తుంది, తెలుగు మ్యూజిక్ అయ్యి, తమిళ మ్యూజిక్ అయ్యి, కన్నడ మ్యూజిక్ అయ్యి అన్నాడేమో. మరి ఏంటంటే వాళ్ళు వడబడబడ. మీరు మ్యూజిక్ ఇష్టమన్న వాళ్ళు ఒక గంట సేపు పెట్టుకోండి మ్యూజిక్, ఏమొస్తుంది? సంతోషం వస్తుందా, తలపోటు వస్తుందా? తలపోటు వస్తుందండి. మ్యూజిక్లో సంతోషం లేదు, సారాయిలో సంతోషం లేదు, ఆస్తులు సంపాదించుకోవడంలో సంతోషం లేదు. కొంతమందికి అప్పటికైనా మెన్నండే బంగారం వేసుకోవాలి, మెన్నండే బంగారం వేసుకోవాలి. వేసుకో, ఇప్పుడు నేను ఇస్తాను, వేసుకొని వెళ్ళండి ఇంటికి. దర్శగా పోయేవాళ్ళు గుడ్డు దుడుకు కొట్టుకోదా? అంతలోకి న్యూస్ వింటారు, డబ్బు కొరకు భర్త భార్యను చంపేసిన. అమ్మో ఈయనే చంపేస్తట్టున్నాడు ఈ బంగారానికి అని భర్తను కొడుకు దూరగొడవ అంటారండి. ఇక నిజం, చాలామంది ధనవంతుల కుటుంబాల్లో ఇదే గొడవ. ఇడాకులు తీసుకోవడానికి ఇదే నిజమైన సమస్యలు కావే. ఆస్తులు కొడుకు ఇడాకులు తీసుకుంటున్నారండి. అయ్యో, ఒకరి మీద ఒకరు భయమై, నువ్వు నన్ను చంపుతావంటే నేను నిన్ను చంపుతానని ఒకరి మీద భయం వేసుకొని జీవితాన్ని రభస చేసుకుంటున్నారు. డబ్బులతో కొనలేమిని చాలా ఉన్నాయి. డబ్బులతో మంచి దండ్ల పరుపు కొనుక్కోవచ్చు, నిద్ర రాదు. నిద్రను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటావా? అదేనండి, సారాయిదైతే వస్తుంది కదా, నిద్ర మాత్రం వేసుకుంటాను కదా. వేసుకోకండి, అది మీ బ్రెయిన్ని తినేస్తుంది, మీ జ్ఞాపక శక్తిని ముడుచుకుని పోయేటట్టు చేస్తుంది. చాలామంది ఆ తాగుబోతులు కూడా చూడండి, తాక్కపోయినా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు అంతే, నోరు రాదు, ఓపెన్ అవ్వదు. ఆ మత్తుకి అలాగా దేవుడు చక్కటిగా చేసిన శరీరం మనం తినకూడనివి తింటూ, చేయకూడనివి చేస్తూ దాన్ని పాడు చేసుకుంటున్నాం. డబ్బులతోటి భోజనం కొనుక్కోవచ్చు, ఆకలి కొనుక్కోలేం. డబ్బులతోటి బట్టలు కొనుక్కోవచ్చు, ఆరోగ్యాన్ని కొనుక్కోలేము. సెయింట్ ఫ్రాన్సిస్ అనే భక్తుడు ఉండేవాడు, బట్టల వ్యాపారస్తుడు కుమారుడు. బట్టలు అంటే చాలా ఇష్టం. రోజు తన కొట్లో ఉన్న బట్టలే తీసుకొని రంగురంగుల వస్త్రాలు వేసుకొని ఎంతో ఆర్భాటంగా ఉండేవాడట. కానీ భయంకరమైన జబ్బు చేసి ఒక 2 నెలలు పడక మీద పడి మళ్ళీ కోలుకున్న తర్వాత, ఇన్ని రోజులు పడక మీద జబ్బు చేసిన వాళ్ళు బట్టలు వేసుకుంటారా? అదేదో హాస్పిటల్ గౌన్ ఇస్తారు, లేకపోతే దుప్పటి కప్పుకుంటారు, అంతే కదండి. సో మంచి బట్టలు వేసుకుందామని బీరో దగ్గరికి వెళ్తే రంగుల బట్టలు చూసుకొని మంచిది సెలెక్ట్ చేసుకొని, ఒక శాటిన్, ఆ రోజుల్లో రోబ్స్ వేసుకునేవారు కదా, ఆ అంగి తీసుకొని వేసుకొని అద్దంలో చూసుకుంటే అస్థి పంజరానికి అంగి వేసినట్టు ఉందంట. ఆయన మొహం ఆయనే చూసుకోలేకపోయాడు, స్కెలిటన్లాగా అయిపోయాడుట. ఎంత చక్కటి బట్టలు వేసుకుంటే మాత్రం ఏం ప్రయోజనం? నీ బాడీ ఆహారము కంటే ప్రాణమును, వస్త్రముల కంటే శరీరమును ముఖ్యమని మీకు తెలియదా అని ఎవరు చెప్పారండి? యేసు ప్రభువు చెప్పాడు. ఎప్పుడు దేవుణ్ణి స్తుతించండి. ఈ జక్కయ్య తన దగ్గర డబ్బు ఉంది కాబట్టి నిజమైన సమాధానం పొందటానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తుంటారు. ఎవరో చెప్పారు, విన్నాడు, ఎవరో చెప్పారు కాబట్టి విన్నారు. మనం కూడా యేసయ్యను గురించి ఎవరికైనా చెప్పాలి. జూమ్లో కొంతమంది లైవ్లో వచ్చి చెప్తుంటారు, నాకు ఎవరో ఒకరు షేర్ చేశారండి, నాకు తెలియదు ఇలాంటి దేవుడు ఉన్నాడని, ఇలాంటి కార్యాలు జరుగుతాయని. అప్పటి నుంచి నేను లైవ్ చూస్తుంటే యేసు ప్రభువులోని గొప్పతనాన్ని గుర్తించి నేను కూడా ఆయన నమ్ముకున్నాను అని ఒకరు సాక్ష్యం ఇచ్చినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. నాకెవరో వాళ్ళు తెలియదు, కానీ ఎవరో వారికి షేర్ చేస్తే వారు ప్రభుకి కనెక్ట్ అయ్యారు. మీరు కూడా మీ పొందిన అనుభవాలను ఇతరులకు షేర్ చేయడం మర్చిపోకండి. ఎవరో చెప్పారు యేసు ప్రభు వచ్చాడని విని, యేసు ఎవరో చూడాలనుకున్నాడు, కానీ పొట్టివాడైనందున, యేసు ప్రభు చుట్టూ జనసమూహములు ఉన్నందున, యేసు ప్రభువుని చూడాలి, నేను కూడా ప్రభువుని నమ్ముకోవాలి, నేను కూడా ప్రార్థన చేయాలనుకుంటున్నానండి, కానీ మా ఆయన ఒప్పుకోవటం లేదు, మా అమ్మ ఒప్పుకోవటం లేదు, మా నాయన ఒప్పుకోవటం లేదు, మా కాలేజీలో నేను ప్రార్థన చేసుకుంటుంటే అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు, హాస్టల్లో నేను బైబిల్ పెట్టుకుంటే నన్ను నిందలేస్తున్నారు అని చాలామంది వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకోవటం ఏం చేస్తున్నారు? ఆపేస్తున్నారు. చెక్కయ్య అడ్డం వచ్చిందని ఆగలేదు, చెట్టు ఎక్కాడు.
ఇప్పటికీ ఉందండి ఎరుకోలో చెట్టు, జక్క ఎక్కిన చెట్టు, పొట్టి చెట్టు అది. అదేంటి ఏం చెట్టు అది? మేడి చెట్టు. ఇంతలా ఉంటుంది మొదలు. అప్పటి నుంచి ఉంది. 2000 సంవత్సరాల చెట్లు ఉంటాయి, మనుషులు ఉండరు. తెలుసా మీకు ఆ సంగతి? బొటానికల్ గార్డెన్స్కి వెళ్ళండి, సంవత్సరాల తరబడి ఉన్న చెట్లు అక్కడే బతికే ఉన్నాయి. ఆ మనుషులు లేరు. ఎందుకో బిల్డింగ్ కట్టినోడు అక్కడ డేట్ వేస్తారు చూడండి, 1844 ఉంటుంది. ఆ బిల్డింగ్ ఉంటుంది అక్కడ. ఆ బిల్డింగ్ కట్టినోడు ఉన్నాడా? వీడు తన్నేశాడు, బకెట్ తన్నేశాడు అంటారు, వెళ్ళిపోయారు అంతే. ఇవి శాశ్వతమైంది కాదు, కానీ దేవుడు ఇచ్చిన రక్షణ శాశ్వతమైందండి. చెట్టెక్కి అది కాదండి, ఒక కలెక్టర్ ట్యాక్స్ కలెక్టర్ కదా, కలెక్టర్ యేసు ప్రభువుని చూడాలంటే జీప్ వేసుకొని రావచ్చు, ప్యూర్ని పంపించవచ్చు కదా. కలెక్టర్ వస్తున్నారంటే ఎట్ట వస్తారు? మన దగ్గర చూశారుగా, చూడలేదా? ఐఏఎస్ ఆఫీసర్లు ఎట్ట వస్తారండి? దొంగచాటుగా రావాల్సిన అవసరం అంటే అందరి మధ్య జబర్దస్తిగా యేసు ప్రభువుని మీట్ అవ్వాలంటే వచ్చి ఉండొచ్చు ఆయన. కానీ ఏంటి, తానేమో యేసు ప్రభువుని చూడాలి, తాను యేసు ప్రభువుని చూస్తానని ఎవరో చూడకూడదు. నేను యేసు ప్రభువుని నమ్ముకోవాలి, నేను నమ్ముకున్నాను ఎవరికి? ఇది ఈరోజు మన భక్తి. కొంతమంది చెప్తుంటారు వచ్చి, మేము రహస్య క్రైస్తవులు అండి. అదేంటండి, బైబిల్లో ఎక్కడ రహస్య క్రైస్తవులు లేరే. మనుషుల ముందు నన్ను ఎప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడితే, తండ్రి ముందు నేను ఎప్పుకోవడానికి నిన్ను సిగ్గుపడతాను. ఇతనికి మనసు మారలేదు, దొంగచాటుగా చూడాలని పైన కూర్చున్నాడు. నేను ముగిస్తాను చూడండి. పైన కూర్చొని ఎట చూస్తున్నాడు? కిందకు చూస్తున్నాడు. యేసు ప్రభు చుట్టూ గుంపు ఉంది. చెట్టు మీద కూర్చొని చూస్తే కరెక్ట్గా చెట్టు కిందకు రాగానే ఆ జక్కైకి ఏం కనపడద్ది? ముఖం కనపడద్దా? నెత్తి కనపడద్దా? పైనుంచి చూస్తే ముఖం కనపడదుగా, దూరం నుంచి చూస్తే కొంచెం కనపడద్ది, అది కూడా అంత క్లారిటీ ఉండదు. చూస్తున్నాడు పాపం, గించుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడే అనిపిస్తుంది. కరెక్ట్గా చెట్టు కిందకు వచ్చాక యేసు తల ఎత్తి చూచి, చక్కటి మాటలు ఉంటాయి అక్కడ, కన్నులెత్తి చూచి జక్కయ్యా. కరెక్ట్గా అక్కడ రాగానే ప్రభు కన్నులు ఎత్తాడండి. ఆయన కన్నులు ఎక్కడున్నాయి? కిందకు చూస్తున్నాయి. ప్రభు కన్నులు ఆయన కన్నులు ఏమైనాయి? కలుసుకున్నాయి. కళ్ళల్లో కళ్ళబెట్టి చూడరండి. మీరు అబద్ధాలు ఆడుతున్నారో లేదో తెలుసుకోవాలనుకుంటే మీ అబ్బాయి లేదమ్మా లేదమ్మా కింద చూడకరా, నా ముఖంలో చూసి చెప్పరా అని అడగండి, చెప్తారు. ఏంటండి, కళ్ళల్లో చూస్తే అవునమ్మా అంటాడు. మీ ఆయన కూడా ఎక్కడికైనా వెళ్ళి అబద్ధాలు చెప్తుంటే ఎవరైనా సరే, ఆయన ఏంటి ఆవిడేంటి ఎవరైనా సరే, నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం లేదంటే వాడు సరిలేడని అర్థం అండి. కళ్ళు కలిసినాయి అంటే గుండెలు కలిసిపోతాయి, కదిలిపోతాయి. గుండెల్లో ఉన్న నిజస్వరూపం బయటపడిపోద్ది. జక్కయ్య ఆశతో చూస్తున్నాడు, ప్రభు చూశాడు. ప్రభు కళ్ళల్లోనికి జక్కయ్య చూడగానే గుండె కదిలిపోయిందండి. ఒక్కసారి ప్రభువును చూపు నీ వైపు మళ్ళిస్తే, ఆయన కళ్ళల్లోనికి చూస్తే, ఆయన సిలువలోనికి చూస్తే, ఇవాళ విశ్వాస నేత్రాలతో చూడాలండి. డూ యూ హ్యావ్ ఎన్ ఎన్కౌంటర్ విత్ గాడ్? ఎప్పుడైనా దేవుడిని ముఖాముఖిగా దర్శించిన అనుభవం నీకుందా? దయచేసి మీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థించండి. దేవా, నీవు నిజంగా ఉంటే మనం అనుకున్నట్టు కనపడ్డండి, బొమ్మగానో మనిషిగానో రావటం కాదు. యూ విల్ నో దట్ ఈజ్ అలైవ్. ఆయన సజీవుడు అన్న సంగతిని నీవు నీ మనోనేత్రాలు తెరబడతాయి. బాహ్య నేత్రాలతో ప్రభువుని చూడలేదు, ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి. మనకులాగా శరీరంలో ఇప్పుడు లేడు. ఆయన ఆత్మస్వరూపి కనుక మనోనేత్రాలు తెరవబడ్డప్పుడు మనం ఆయన్ని చూడగలుగుతాం. నీవు ఆయనతో సమాధాన పడ్డప్పుడు అదే రక్షణ అండి. ఇక్కడ అదే జరిగింది. జక్కయ్య తలెత్తి చూసి జక్కయ్య దిగి రమ్మనగానే జక్కయ్య హృదయం మారకపోతే జక్కయ్య అటు ఇటు చూసేవాడు. లేకపోతే నన్ను ఎదురమ్మంటావు, నేనే నీ శిష్యుని కాదే అని ఏమన్నా వాగ్వాదం చేసేవాడు. కానీ ఏమన్నా చేశాడు అక్కడ? ఏముంది? సంతోషముతో త్వరగా దిగి ప్రభువును తన ఇంట, అతని హృదయం మారిపోయింది. చూసిపోదామనుకున్నాడే కానీ ప్రభువు తనతో ఉంటాడని ఊహించనైనా
యేసుక్రీస్తు చూచిపోయే దేవుడు. సంవత్సరానికి ఒకసారి దైవ దర్శనానికి వెళ్తారు మన దేశంలో. ఏంటండి, ఆదివారం నాడు క్రైస్తవులేమో చర్చి దర్శనానికి వెళ్తారు, లేకపోతే పాస్టర్ దర్శనానికి. అలాగే చెప్పారు కదా, క్రైస్తవులుగానే ఉంటాము, పాపంలోనే ఉంటాము, అట్లా దర్శనాలు చేసుకునే వాళ్ళు అట్టగే ఉంటారండి, నీకేం ఉండదు. పాస్టర్ గారిని మీరు చూస్తే, మీరు పాస్టర్ గారిని చూస్తే, చర్చిలో కూర్చొని వచ్చేస్తే ఏమీ హృదయంలో మార్పు కలగదు. హృదయంలో మార్పు కలగాలంటే నీ మనోనేత్రాలు తెరవబడాలి, దేవునితో సహవాసం చేసే అనుభవము కావాలి. త్వరగా దిగి తన ఇంట్లో చేర్చుకున్నాడండి. ఇవాళ యేసయ్య మీ ఇంటికి వస్తాడట, తీసుకెళ్తారా? నిజమా? మేము పాస్టర్లు కదండి, ఎవరన్నా ఇంటికి రమ్మని ప్రార్థన చేస్తే పక్కింటి వాళ్ళకి వెళ్ళకపోతే బాధపడతారని వాళ్ళ ప్రార్థన అక్కడ చూస్తే పక్కింటికి కూడా వెళ్దామంటే మమ్మల్ని చూడంగానే లోపలికి వెళ్ళి తలుపేసుకుంటారు వాళ్ళు. ఇదేంటి తలుపేసుకున్నారు? ముందు వాళ్ళు ఆ విశ్వాస ఇంటికి వెళ్ళామని కోపం ఏమో అనుకుంటుంటే, సరేలే ఎందుకు వచ్చిందని వెళ్తుంటే, అరే రెడ్డి మాస్టర్ గారు మళ్ళీ పిలుస్తారు వచ్చి తలుపు తీసి. అదేంటి ముందు ఆ తలుపు వేసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు తలుపు తీశారేంటి? లోపల టీవీలో సీరియల్ వస్తుందామా? ఓహో, లోపల ఏదో పాస్టర్ గారు చూడకూడని ఉన్నాయి అక్కడ. ఆ సిగరెట్ తాగినోడు అక్కడే పెట్టిపోయాడేమో. అది ఆ ఇంట్లో సాతానికి సంబంధించిన అన్నీ ఉన్నాయన్నమాట. ఆ మ్యాగజైన్లు, ఆ పుస్తకాలు, సినిమా పంపలు ఉన్నాయన్నమాట. గబ ఏం చేశారు, అవన్నీ తోసేసి ఎక్కడో ఒక చోటకి వాక్యం బోర్డు ఎక్కడో తీసుకురా, బైబిల్ ఎక్కడ పట్రా బైబిల్ తీసి బల్ల మీద పెట్టి తెరిచి పెట్టి రెడ్డి అయ్యారు. ఇప్పుడు ఉన్న పాటున వస్తాడు ప్రభు. మీ ఇంటి ఎలా ఉంది? జక్క ఇంటికి చెప్పి వెళ్ళాల, సడన్గా వెళ్ళాడు. వెళ్ళినంటే చెంబుతో నీళ్ళు ఇచ్చాడంట. అప్పుడు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇవ్వరుగా, ఇప్పుడు షూలు వేసుకుంటున్నాం కదా. ఇది ఎక్కడిది అన్నాడంట ప్రభు. అది ఎక్కడో లంచం తీసుకొచ్చుకుంది. ఇచ్చేస్తాడు ప్రభు. కుర్చీ వేసాడంట. ప్రభు ఏం మాట్లాడాల చూస్తున్నాడు కుర్చీ. అయ్యో ఇచ్చేస్తారు ప్రభా. ఇక చెప్పలేక ఇంట్లో ఉన్నవన్నీ దొంగ సామాన్లే, ఇంట్లో ఉన్నవన్నీ లంచం మోసం తెచ్చేసుకున్నాయి. ఇంక ఉండలేక ఏమన్నా తెలిసే లేచిన పడి, నేను ఎవరెవరి దగ్గర అన్యాయంగా ఏమేమి తీసుకున్నానో దానికి 4 రెట్లు ఇచ్చేస్తాను, నా ఆస్తిలో సగం భాగం పేదలకు ఇచ్చేస్తాను. యేసు ప్రభు రాగానే ఒప్పుకోలు కలుగుతుందండి. ప్రభు అన్నాడు, ఇవన్నీ ఒప్పుకున్నాక ఏమన్నా, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఈరోజు మీ గృహాలకు రక్షణ ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకవేళ మీ ఇంట్లో ఒకరు మారని వారిగా ఉంటే చాలా పోరాటాలు ఉంటాయండి అక్కడ. భర్త మారి భార్య మారకపోతే, భార్య మారి భర్త మారకపోతే ఎన్ని రకాల హింసలు పడుతున్నారో నాకు తెలుసు. తల్లిదండ్రులు మారి బిడ్డలు మారకపోతే తల్లిదండ్రుల సమాధానం అంతా పాడు చేస్తున్నారు, సాక్ష్యం అంతా పాడు చేస్తున్నారు. కాబట్టి యేసు ప్రభు చెప్పేది ఏంటంటే, నిన్ను మారుస్తానంటమే కాదు, నీ ఇంటికి రక్షణ ఇస్తాను, నేను నీ పిల్లలకు రక్షణ ఇస్తాను, నీ కుటుంబాన్ని నేను దీవిస్తాను. నేడు ఈ ఇంటికి, ఈ గృహంలో ఉన్న వారందరికీ రక్షణ వచ్చింది. మీరు మొదలుపెట్టి ప్రార్థించండి. మీ ఇంట్లో మారని వారు పేర్లు పెట్టి ప్రభు సన్నిధిలో వారందరినీ దేవుడు మార్చుతాడు. పరలోకాన్ని భూలోకంలో చూడాలనుకుంటే మీ గృహం, నేను నా ఇంటి వారు యెహోవానే సేవించుదను అన్నప్పుడు దేవుని సన్నిధి ఆ గృహములో సమృద్ధిగా ఉంటుంది. ప్రతి గృహమును ప్రభు దర్శించాలని, ప్రతి వ్యక్తిని ప్రభు దర్శించాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవునితో ముఖాముఖమైన అనుభవం కలిగి ఉండాలంటే మీరు మోకరించి ప్రార్థించి విశ్వాసంతో మీ హృదయాన్ని దేవుని ముందు కుమ్మరించండి. దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు, స్వరము ద్వారా మాట్లాడతాడు, బైబిల్లో ఉన్న వాక్యం ద్వారా మాట్లాడతారు, మీరు నిద్రపోతున్నప్పుడు కళ ద్వారా మాట్లాడతాడు. ఏ విధంగా మాట్లాడినా అది దేవుని స్వరము, దేవుడు నన్ను దర్శించాడనే అనుభవము నీవు పొందినట్లుగా దేవుడు చేస్తాడండి. నాకు తెలిసి ఏ విధంగా దేవుడు మాట్లాడినా అది లేఖనాలతో కన్ఫామ్ అవ్వాలి, వాక్యముతో నిరూపించబడాలి. నీ కళలు తప్పవచ్చు, నీ ఊహలు తప్పవచ్చు. నువ్వు ఏదో అనుకోని ఒకదాన్ని కలగంటే అదే కల వస్తుంది. కాబట్టి అదంతా నమ్మడం కుదరదు. కానీ రాయబడిన వాక్యం మారదు. వాక్యం ద్వారా మరి స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు. చాలాసార్లు నీ కళ కానీ, నీ దర్శనం కానీ, నీ విన్న స్వరమును కానీ 2 సార్లు రెండవసారి దేవుడు కన్ఫర్మ్ చేస్తాడు. ఆ అనుభవం లేకపోతే
ఈరోజు దేవుడితో పెనుగలాడండి. మీలల్లో మారు మనసు పొందని వారు మారు మనసు పొందుదురుగాక. మీకు దేవునితో వ్యక్తిగత అనుభవం లేకపోతే అది ఈరోజు మీరు గృహాలకు వెళ్ళి ప్రభువుని వెతికితే దానిని మీకు ప్రభు అనుగ్రహించును గాక. రేచలబడండి. చిన్న ప్రార్థన ముగింపులో కొద్ది నిమిషాల్లో మనం వెళ్ళిపోతున్నాం. ఒక తీర్మానం చేయకుండా వెళ్ళొద్దండి. తీర్మానం చేయండి. దేవుడి ప్రణాళిక నీ పట్ల ఉంది, ఎరుగుదువా? దేవా, నీ చిత్తం నా జీవితంలో చేయ. నేను అనుకున్నది కాదు, నీవు అనుకున్నది నాలో నెరవేరాలి. నా ఇంట్లో ఇంకా రక్షించబడిన వాళ్ళు ఉన్నారయ్యా, ఒక్కరున్నారయ్యా, వాళ్ళ వల్ల సమాధానం పోతుందయ్యా. నా ఇంటంతటికి రక్షణ దయచేయ్యా. నాకే కాదు, నా బంధువులందరూ రక్షించబడాలయ్యా, నా జాతి వారందరూ రక్షించబడాలయ్యా, మా ఇంటి పేరు వారందరూ రక్షించబడాలయ్యా. నీవందరికీ ప్రభువు కదా. నిన్ను చూడాలనుందయ్యా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు ఆయన. నన్ను వెతుకువారు నన్ను కనుగొంటారన్నాడు. జక్కయ్య ప్రభువును చూడాలనుకున్నాడు, చూశాడు. జక్కయ్యకు దేవుడు తనంతట తానే బయలుపరుచుకున్నాడు. అన్యాయస్తుడు, మోసగాడైన జక్కయ్యను ప్రేమించిన దేవుడు నిన్నెందుకు ప్రేమించడు? నిన్నెందుకు మార్చడు? నీకెందుకు ఈ గొప్ప రక్షణ ఇవ్వడు? నీ ఇంటికి ఎందుకు రాడు? వస్తానంటున్నాడు. ఆహ్వానిస్తావా? రాయ్యా, నా జీవితంలోనికి రానాయనా, నా ఇంటిలోనికి రాయ్యా. నీ ప్రమేయం లేకుండానే నా నిర్ణయాలు చేసుకుంటున్నాను. నా వ్యాపారం విషయంలో, నా ఉద్యోగం విషయంలో, నా వివాహం విషయంలో మనుషుల మాటలని నష్టపోయాను, మోసపోయాను, కష్టాలు పాలైపోయాను. నువ్వు చెప్పింది చేస్తానేసయ్యా. ఈ రోజు నుండి నీ చిత్తమే నాకు పట్ల సిద్ధించునుగాక అని దేవుడితో ఒక ఒడంబడిక చేసుకోండి. పరిశుద్ధుడా, ఒక్కసారి నీ బిడ్డల్లో చూడయ్యా. చేతులెత్తి నా హృదయంలోకి రమ్మని, నా జీవితంలోనికి రమ్మని, నా కుటుంబంలోనికి రమ్మని. దేవా, నువ్వు లేకుండా నేను ఉండలేనన్నంత ఆశతోడైనా ఎవరెవరు నీ సరదులో మూలుగుతున్నారో చూడయ్యా. చక్కయ్య హృదయ వాంఛ తీర్చి జీవితాన్నే మార్చిన యేసయ్యా, ఈ ఆవరణలో వచ్చిన నీ బిడ్డలను చూసి అయ్యా, వారి గమ్యాన్ని మార్చిన ఆయన. వారు నాకు చేత కాలేదంటూ, దేవునిని వెంబడించలేకపోతున్నానంటూ, లోతైన రక్షణ అనుభవం లేక, ప్రభు చిత్తాన్ని ఎరగక తప్పిపోతున్న వారిని సమయంలో కనికరించయ్యా. రీసెట్ చేయడాయన మమ్మల్ని, స్థిరపరచుడాయన మమ్మల్ని. మరొక్కసారి నిజ క్రైస్తవులుగా మేమున్నామని లోకానికి నిరూపించడానికి సహాయం చేయ్యా. పేరుకు క్రైస్తవులుగా ఉండి నీ నామానికి దుఃఖం తీసుకొచ్చిన బ్రతుకు చాలయ్యా. క్రైస్తవుడు అంటే ఇలా ఉండాలి, ఇలా పరిశుద్ధుడిగా ఉండాలి, ఇలాంటి ప్రార్థనాపరుడిగా ఉండాలి, ఇలాంటి నీతి కలిగిన వాడిగా ఉండాలి, ఇలాంటి నియమాలను పాటించేవాడిగా ఉండాలన్నది మా జీవితాల్లో బ్రతికి చూపించినట్లు శక్తి కలిగిన దేవుడు మాకు ఉన్నాడని, అద్భుతాలు చేసే యేసయ్యని మా బ్రతుకుల ద్వారా సాక్ష్యమిచ్చటకు సహాయం చేయబో. చేసిన తప్పుల వల్ల, పొరపాటుల వల్ల, అప్పుల పాలై, కష్టాల పాలై, అనారోగ్య పరిస్థితుల్లో, కుటుంబంలో కలహాలతో సత్సంబంధం లేకుండా చెదిరిపోయిన గుండెలను ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సేద తీర్చుము నాయన. ఆదరించుము తండ్రి. ఆశతో వచ్చిన ప్రతి ఒక్కరూ ఇది మొదలుకొని నా జీవితంలో మేలు చేస్తున్నాడని గుర్తించుటకు, నీ సాక్షులై నిన్ను మహిమపరచుటకు సహాయం చేయము. నిన్ను వెతుకు వారిని నువ్వు చూడయ్యా. మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి, నా స్థానంలో నా కొరకు చనిపోయిన యేసయ్యా, నా పాపమును శాపమును సెలవులో భరించిన యేసయ్యా, నీ కొరకే జీవిస్తారని ఈ రాత్రి మేము ఒక్క ఒప్పందం చేసుకుంటూ సహాయం చేయము. ఇక్కడ ఉన్న వృద్ధుల కోసం ప్రార్థిస్తున్నాం. వృద్ధుల్లో వాళ్ళకున్న మానసిక బలహీనతల నుంచి, డిప్రెషన్ నుంచి, శరీర బలహీనతల నుంచి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. ఈ మీటింగ్ అయిపోయినా, మేము వెళ్ళిపోయినా, నువ్వు మాతో ఉన్నావనే ధైర్యం, మాతో పాటు మా గృహాలకు వచ్చావనే విశ్వాసం
మా జీవితంలో విడువని ఎడబాయన దేవుడిగా నిరంతరము మన నీ రాజ్యము చేరే వరకు నడిపిస్తావన్న ధైర్యం ఒక్కొక్కరికి దయచేయ్యా. నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే మరల ఇటువంటి గెట్టుగెదర్లు పెట్టుకోవడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడే ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమస్యల్లో ఉన్నారా? సమాధానం లేని స్థితిలో ఉన్నారా? ఆదరణ లేని స్థితిలో ఉన్నారా? వ్యాధులతో సతమతమవుతున్నారా? కోర్టు కేసుల్లో చిక్కుని ఉన్నారా? అనవసరమైన నిందలు భరించలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నారా? కృంగిన స్థితిలో ఉన్నారా? తీరని వ్యాధిలో ఉన్నారా? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని దీవించాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని, విడిపించాలని ఆశిస్తున్నాడని నమ్మండి. ఆయన మన అవసరతలన్నీ తీర్చడం కోసమే తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆయన నామంలో పాప క్షమాపణ ఉన్నది. ఆయన రక్తము ద్వారా మనకు శుద్ధీకరణ ఉన్నది. ఈరోజే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రార్థించండి. మీ సమస్యలన్నిటి నుంచి ఆయన విడిపించడానికి సమర్థుడని విశ్వసించండి. మీ పక్షంలో మేము ప్రార్థించాలని ఆశిస్తే మీ పేరు, చిరునామా వివరాలతో పాటు మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియచేయండి. మీ పక్షంలో విజ్ఞాపన చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పంపించవచ్చు. వాటిని పరిశీలించి ప్రభు సన్నిధిలో మీకోసం విజ్ఞాపన చేస్తున్నాం. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.